హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ వీడియోలో ఫిఫ్త్ టేబుల్ అండ్ మల్టిప్లికేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూసాం కదా. ఇప్పుడు దాని నెక్స్ట్ సిక్స్త్ టేబుల్ అనేది చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో వీడియో స్టార్ట్ చేద్దాము. 6 into 1 equal to 6, 6 into 2 equal to 12, 6 into 3 equal to 18, 6 into 4 equal to 24, 6 into 5 equal to 30, 30, 6 into 6 equal to 36, 6 into 7 equal to 42, 6 into 8 equal to 48, 6 into 9 equal to 54. Next 6 into 10 equal to 60. Next 11s చూద్దాము. 6 into 11 equal to 66, 6 into 12 equal to 72, 6 into 13 equal to 78, 6 into 14 equal to 84, 6 into 15 equal to 90, 6 into 16 equal to 96, 6 into 17 equal to 102, 6 into 18 equal to 108, 6 into 19 equal to 114, 6 into 20 equal to 120. సో ఈ 20s వరకు మనకు సరిపోతుంది. ఈ టేబుల్స్ అన్నీ నాకు వచ్చండి. సో మీరు కూడా అలానే నేర్చుకుంటేనే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది షేర్ చేస్తాను కదా, సేమ్ అలానే ఇది కూడా చూద్దాము. సో ఈజీ వేలో చూద్దామా. 6 into 11 equal to 66 అనేది మనం చెప్పిన ఈ టిప్లో వస్తుందో లేదో చూద్దాము. మల్టిప్లికేషన్ టిప్లో మనకి ట్రిక్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సో డైరెక్ట్ అప్లై చేద్దాము. 6ని 11 టైమ్స్ ప్లస్ చేయడం ఆర్ 11ని 6 టైమ్స్ ప్లస్ చేయడం. సో ఈజీ వే ఏంటంటే 6 టైమ్స్ ప్లస్ చేయడం 11 అనేది. సో ఈజీ కదా, సో అదే తీసుకుందాము. 11 + 11 + 11 + 11 + 11 + 11. సో 6 టైమ్స్ 11ని మనం ఎడిషన్ చేస్తే హౌ మచ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి మనం ఆన్సర్ అనేది రైట్ అని చూపించాలి. సో చూపించడం కాదు, మ్యాక్సిమం మినిమం అదే వస్తుందండి ఆన్సరు. సో చూసేయండి, 11ని 6 టైమ్స్ ప్లస్ చేస్తున్నాం కదా. సో 6, సో లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6. సో ఆన్సర్ అనేది 66 వచ్చింది. మనం తీసుకున్నది మనకు వచ్చిన ఆన్సర్ సేమో లేదో చూద్దాము. సో చూస్తున్నారు కదా, 11 into 6 ఆర్ 6 into 11 equal to 66. ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. మీరు అందులో ఏదైనా తీసుకుని ట్రై చేయొచ్చు. మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వాలని నేను ఈజీ వేలో చూపించాను. ఐ మీన్ ఈజీ నెంబర్ తీసుకుని చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.